సరిగ్గా 5 years బ్యాక్ క్రికెట్ హిస్టరీలో బిగ్గెస్ట్ రాబరీ జరిగింది. చారిత్రాత్మకమైన లార్డ్స్ మైదానంలో 30,000 మంది ఆడియన్స్ లైవ్ లో చూస్తుండగా న్యూజిలాండ్ కి దక్కవలసిన వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ కాజేసింది. అవును, కొన్ని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయం ఇదే. అది 2019 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. రెండు టీమ్స్ కూడా సరిగ్గా 241 రన్స్ చేశాయి. దాంతో సూపర్ ఓవర్ పెట్టారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై అవటంతో బౌండరీ కౌంట్ ప్రకారం ఇంగ్లాండ్ ని విన్నర్ గా డిక్లేర్ చేశారు. ఫైనల్ మ్యాచ్ లో రెండు టీమ్స్ ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తే బౌండరీ కౌంట్ ద్వారా విన్నర్ ని ఎలా డిసైడ్ చేస్తారు అని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అయినా అది ఐసీసీ రూల్ కదా, ఎవరేం చేస్తారు అనుకుందాం. కానీ న్యూజిలాండ్ కి అసలైన అన్యాయం ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లోనే జరిగింది. మార్టిన్ గప్టిల్ వేసిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్ కి తగిలి బాల్ బౌండరీకి వెళ్ళింది. లేకపోతే అక్కడే న్యూజిలాండ్ మ్యాచ్ గెలిచేది. అందులో కూడా బాల్ తగిలే టైం కి స్టోక్స్ క్రీజ్ బయట ఉన్నాడు. అలా చూసుకున్నా 5 రన్సే రావాలి, కానీ అంపైర్ డైరెక్ట్ గా 6 రన్స్ ఇచ్చాడు. ఇన్ని ట్విస్ట్ల మధ్య ఫైనల్ గా ఇంగ్లాండ్ గెలిచింది. ఈ మ్యాచ్ చూసిన మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.